నేను డైరెక్షన్ చేశా. ద దెన్ గర్ల్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని షార్ట్ ఫిల్మ్ చేశా. బికాస్ ఆఫ్ సపోజ్ టు సబ్జెక్ట్ కి ఒకటి వి హావ్ టు సబ్మిట్ ప్రాక్టికల్స్ లాగా. I love listening to these stories. rom-com ఉంటది నాకు తెలుసు. No, how dare you? Tragedy. It's a thriller, psycho thriller. Okay, let's go. It's a What is psycho the story? thriller. How does it start? So obviously ఇది గ్రూప్ ప్రాజెక్ట్స్ కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్స్ ని పెట్టుకొని చేసుకుంటాం. సో నేను సెకండ్ ఇయర్ కే నేను మూవ్ అవుట్ అయిపోయినా ఫ్రెండ్స్ తో. అక్కడే ఒక ఫ్లాట్ తీసుకుని, అబ్బా రెంట్లు మస్తు చీప్ ఉండే బ్రో, పర్ పర్సన్ 3,500. అండ్ ఇట్స్ 3 bedroom ప్రాపర్ ఫర్నిష్డ్ ఫ్లాట్. సో నా ఫ్రెండ్స్ ఒకడు తెలుగు ఉంటుండే, ఇద్దరు నార్త్ ఇండియన్ ఉంటుండే, నాకు సెపరేట్ రూమ్ ఉండే. సో వాళ్ళని పెట్టేసుకుని మేము చేసుకుందాం ఫిక్స్ అయినాం. సరే కూర్చున్నాం, ఇంకా స్టోరీ రాయాలి. ఇప్పుడు డాడీ డైరెక్టర్ కాబట్టి మనకి టాలెంట్ ఉందని మనం అనేసుకుంటాం. సరే ఎలాంటి స్టోరీ తీద్దాం, లవ్ స్టోరీ వద్దు మనకి, ఎందుకు అందరు చేస్తారు, ఒక థ్రిల్లర్లో చేద్దాం అనిపించింది. థ్రిల్లర్ అంటే మనకు అప్పటికి ఐ లవ్ వాచింగ్ ఈ సైకో డాక్యుమెంటరీస్. నేను ఇప్పటికి చూస్తాను, నాకు ఎందుకో చాలా భలే అనిపిస్తుంటుంది చూస్తుంటే. మీరు నమ్మరు, బట్ ద డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ ఇస్ వెరీ నైస్. చాలా నెట్ఫ్లిక్స్లో చాలా బాగుంటాయి. సో సరే అలా చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసినాం. స్టోరీ ఈజ్ దెర్స్ ఒక వర్కింగ్ ఉమెన్ ఉంది, అండ్ వన్ డే షీ కమ్స్ హోమ్ అండ్ షీఈ్ ఓపెనింగ్ అ డోర్. కింద లెటర్ దొరుకుతుంది, ఒక లెటర్. అది లోపలికి వెళ్ళి పెట్టేసి స్నానంకి వెళ్ళి రాగానే లెటర్ వచ్చింది కదా అని ఓపెన్ చేస్తుంది. దెర్స్ అ స్టాకర్ లెటర్, సమ్మన్ అంటే అంతవరకు వెళ్ళా ఇంకా. సో ఇది ఆబ్వియస్లీ సబ్మిట్ చేయాలి కాబట్టి తెలుగులో చేయలేం కాబట్టి హిందీ ఇంగ్లీష్లో చేశాను అనమాట. సో నా రూమ్మేట్ నార్త్ ఇండియన్ కాబట్టి వాడికి చెప్పిన, మామ తెలుగులో నువ్వు పోయం రాయాలి. పోయం అంటే ఇట్స్ లైక్ లవ్ లెటర్, చదివితే ఇట్లా వెంట్రుకలో విచ్చుకోవాలని చెప్పాను వాడికి హిందీలో. అయితే గూస్ బంద్ ఆనా మామా తూ క్యా లిఖ్తా మెరే కో నహీ మాలూమ్ తూ లిఖ్ అంటే మనకి నార్త్ ఇండియన్ హిందీ రాదు కదా. సో హైదరాబాద్లో చెప్తుండే. సో వాడు రాస్తున్నాడు, తుమారీ లవ్ సో మే ఐసే ఇట్లా చాలా ఇక హారిఫిక్ లెవెల్ రాసిండు. మనకి అప్పుడు కొంచెం డీసెంట్ వాయిస్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి చదివాడు వాయిస్ ఫర్ మనం ఇద్దామని నేను ఫిక్స్ అయ్యా. నేను ఇంకా క్రీపీ చదివిన దాన్ని. సో అది ఆ అమ్మాయి చూస్తుంది, శిల్పిలాగా ఏంటిది చెత్త అని చెప్పి చింపడేస్తుంది. సో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఇలా మండే ట్యూస్డే అని 5-6 days చూపిస్తాను అనమాట. ప్రతి లెటర్తో తనకు అర్థమైంది ఏంటంటే వాడు ఇంకా తనకి దగ్గరకు వస్తున్నాడు. వాడు ఫస్ట్ లెటర్ రాశాడు, దాని తర్వాత తను ఎక్కడుందో తెలిసింది, దాని తర్వాత ఆఫీస్ ఎక్కడుందో తెలిసింది, అన్నీ రాస్తుంటాడు. మా ఫ్రెండ్ ఒకటి ఎంత క్రీపీ రాసిందంటే, ఏదో నాకు హిందీలో రావట్లేదు కానీ, నా కోరిక ఏంటంటే నువ్వు ఆఫీస్ బయట తాగిన సిగరెట్ ముక్కనైతే బాగుండేదని. ఇంత డార్క్ ఉన్నా వింటారు. సో ఆ లెవెల్ రాసిన అనమాట. సో తనకి ఇంకా క్లోజ్ అవుతుంది. అలా షీల్ గో కింద వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అరుస్తుంటుంది, ఎవరు వస్తున్నాడు లెటర్, నువ్వు ఇక్కడ పడుకుంటావు కదా, ఎదవా చెప్పవా, ఎవరు చెప్తున్నా అంటే హీ డజంట్ నో. ఏమో తెలియదు మేడం, నేను పడుకున్నాను, ఈ అబ్బాయి నీకు ఎందుకు పెట్టాను, తను వెళ్ళిపోతుంటుంది. సో ఒక్కొక్క లెటర్ షీ అండర్స్టాండ్స్ దట్ ఈస్ కమింగ్. ఒకరోజు ఇంకా బ్రేక్అవుట్ అయిపోయి తను ఫుల్ ఫ్రీక్ అవుట్ అవుతుంది అనమాట. తను వాడే టవల్ కలర్ చెప్తాడు. ఆమె సైక్ అయిపోయి దీని అమ్మ ఏంటని చెప్పి ఫుల్ నేను అక్కడ రిక్వెమ్ ఫర్ డ్రీమ్ మ్యూజిక్ వేసి ఒక సింగిల్ షాట్ పెట్టి, సో షీ బ్రేక్స్ డౌన్, షీ క్రైజ్ అండ్ షీ లైక్ షిట్ ఐ డోంట్ నో వాట్ టు డూ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డే లెటర్ రాగానే ఇలా మర్చేసి అక్కడ పడేసి ఆఫీస్కి వెళ్ళిపోతే, రిటర్న్ రాగానే కొత్త లెటర్ టేబుల్ మీద ఉంటుంది. అండ్ షీ స్లోలీ గోస్, ఇదేంటి నేను లెటర్ బయటే ఉండేది కదా, సడన్గా లోపలికి వెళ్ళి వచ్చింది. మెల్లగా వెళ్ళి లెటర్ ఓపెన్ చేసి చదువుతుంటే ఇలా వాడు చదివేది ఏంటంటే బేసికలీ ఈజ్ ఇన్సైడ్ ద హౌస్. తన లెటర్ చదివే టైంకి ఇలా స్టేట్ చూడగానే బ్యాక్గ్రౌండ్లో మెల్లగా తన రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. దేర్ ఇస్ లైక్ అ షాడో, అక్కడ కట్ అయిపోద్ది. చెప్పినంత బాగా తెలియదు భయ్యా. చాలా చిట్టి లెటర్, చిట్టి. సో ఇట్లా తీస్తాం. ఓకే మార్క్స్ మంచిగా వచ్చలే కానీ, బట్ వాట్ కెమెరా డిడ్ యు యూజ్? ఐ యామ్ క్యూరియస్. నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. డిఎస్ఎల్ఆర్ అనుకుంటా. సో నేను కుదిరినంత వరకు వేరే ఫీల్డ్స్లో నాలెడ్జ్ అస్సలు పెట్టుకోను. నేను ఓన్లీ యాక్టింగ్ పెట్టుకోండి. నాకు ఏమో ఎక్కువ నాలెడ్జ్ తెలిస్తే మళ్ళీ నేను డీవేట్ అవుతాను, చిన్న భయం ఉంది. సో నాకు ఇప్పుడు మీరు వాడే కెమెరాలు కూడా తెలియదు, ఆ లెన్స్ ఏంటో తెలియదు, నాకు జీరో నాలెడ్జ్ అనమాట. నా దాంట్లో నా ఫ్రెండ్ తెలుగు సుమేధ్ రెడ్డి అని, వాడు కొంచెం ఈ ఫోటోగ్రఫీ చేస్తాడు. సో వాడిని అరే నువ్వు పట్టుకుని ఏదో చేసుకో, ఫోకస్లో ఉండాలి, లేకపోతే కొడతా అని చెప్పినాను. సో ఇదనమాట. సో అది చేసిన తర్వాత మనకు భయంకరంగా ఇది వచ్చింది. తనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఓన్లీ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నా కానీ డైరెక్షన్ ఆలోచించలేకపోతున్నా. సో అదే ఓకేలే మనకు రాదని ఫిక్స్ అయిపోయాం, అక్కడతో ఆపేసాం మనం. ఎస్, పేరు చిట్టి కదా? చిట్టి. అంత సీన్ లేదు భయ్యా, నా డ్రైవ్లో ఎక్కడ ఉంటుంది. మంచి స్టోరీ, స్టోరీ అలడం ఆగలను కానీ చాలా బ్యాడ్, వరస్ట్. నేను కళ్యాణానికి చూపించా మ్యాట్ డైరెక్టర్కి ఊరికే ఒకరోజు. షూటింగ్ ఒక 1 year పైన అయింది కాబట్టి 1 of these days ఆఫీస్లో పడున్నప్పుడు
ఈ టాపిక్ వచ్చింది సడన్ గా. ఇప్పుడు మీతో చెప్పినట్టే బ్రో నేను డైరెక్షన్ చేశాను బ్రో అంటే, అవునా మామ ఏది మామ చూపించంటే నేను డ్రైవ్ నేను డౌన్లోడ్ చేసి ల్యాప్టాప్ మీద పెట్టి లైట్ లాపేసి రూమ్లో పెట్టా. చూడగానే క్లాస్ కొట్టి మామ అదిరిపోయింది, మంచి డెసిషన్ తీసుకున్నావు, డైరెక్షన్ ఓకే ఇంతకంటే వ్యాలిడేషన్ మనకు అవసరం లేదని మనం ఫిక్స్ అయ్యాం.